దామోదరాయ నభసి తులాయాందోళయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే. అనంతుడు విశ్వకర్త అయిన ఆ శ్రీమన్నారాయణమూర్తికి ఆకాశంలో ఉయ్యాలలు ఊగే ఈ దీపాన్ని నేను సమర్పిస్తున్నాను అంటూ దీపదానం, ఇది కార్తీక మాసంలో మనం తప్పకుండా ఆచరించవలసిన కృత్యం. ఈనాటి విశేషం అక్షయ నవమి. ఈరోజు ఏ పని చేస్తే ఆ పని అక్షయమై మనకు అఖండమైన పుణ్యాన్ని, పుణ్య బలాన్ని పెంపొందింపజేస్తుంది అంటుంది ధర్మం. అక్షయ తృతీయ అని విన్నామండి. మీరు అక్షయ నవమి చెబుతున్నారే అంటే కార్తీక పురాణంలో ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి తిథికి అక్షయ నవమి అని పేరు. ఇది కృతయుగాది. ధర్మం 4 పాదాలుగా నడిచినటువంటి కాలం కృతయుగం. ఆ ధర్మాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఏం చేసినా 4 రెట్ల ప్రయోజనం ఇతోధికంగా. కాబట్టి ఈ రోజున అక్షయ నవమి రోజున ఏ పని చేస్తే ఆ పుణ్యం మనకు ఇతోధికంగా అనంతమై అక్షయమై మేలు కలిగిస్తుంది. ఇది ఈనాటి విశేషం. అట్లాగే విష్ణు త్రిరాత్ర వ్రతం అన్న వ్రతం కూడా ఈ రోజుతో ప్రారంభం చేయాలి అంటుంది సంప్రదాయం. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కేవలం సత్తు వేయించిన జొన్న పిండిని సత్తుపిండి అంటారు. దీనిని మాత్రమే ఆహారంగా స్వీకరించి కాలం గడపడం విష్ణు త్రిరాత్ర వ్రతం. ఈరోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అని కూడా కార్తీక పురాణం, కార్తీక మాహాత్మ్యం ఇలా తెలియజేస్తుంది. ఆకాశ దీపం ఇది వెలిగిద్దాం. ఎలా? ఆ దామోదరుడికి మనం ఇచ్చేటటువంటి దీపం ఎలా చేరుతుంది? అందుకు ధర్మసింధు, నిర్ణయసింధు ఈ గ్రంథాలు ఎలా తెలియజేస్తున్నాయి అంటే, ధర్మసింధులో ఉన్న ప్రకారంగా మనం గమనించినట్లయితే ఒక వేదిక, ఆ వేదిక పైన అష్టదళ పద్మములతో ఒక చిత్రం ముగ్గు వేసి, అంటే ఒక కమలం, ఆ కమలం పైన 8 దళాలు ఉండాలి. అక్షయ నవమి నాడు మనం వేసేటటువంటి ముగ్గు 8 దళాలతో కూడుకున్నది అయి ఉండాలి. ఈ 8 దళాల మధ్యన మరి ఒక దీపం వెలిగించాలి. 8 దిక్కులా ఉండేటటువంటి దీపాలు ఆయా దిక్కులను చూస్తూ ఉండాలి. మధ్యలో ఉండేటటువంటి దీపం మట్టుకు ఊర్ధ్వ భాగం, అగ్రభాగం చూసే విధంగా ఏర్పాటు చేయాలి. ఇలా ఉన్న దీపాన్ని వెలిగించి నువ్వుల నూనెతో వెలిగించి ఆ పిమ్మట 2 చేతులు జోడించి దామోదరాయ నభసి తులాయాందోళయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే. అనంతుడు, అంతటా ఉండేటటువంటి వాడు, విశ్వకర్మ, విశ్వకర్త, విశ్వహర్త, విశ్వభర్త, పరంధాముడు, పరమాత్ముడు, సర్వాంతర్యామి, పరాత్పరుడు ఆ దామోదరునకు ప్రీతికరంగా ఈ దీపాన్ని నేను సమర్పిస్తున్నాను అని చెప్పడం, ఇది ఆకాశ దీపదానం. ప్రత్యక్షంగా ఒక బ్రాహ్మణోత్తములకు దీపం దానంగా ఇవ్వాలి అనే సంకల్పం మనకు కలిగినప్పుడు అక్షయ నవమి నాడు ఈ దీపదానం చేస్తే ఆ పుణ్యం అక్షయమవుతుంది. కాబట్టి ఈరోజు ఏర్పాటు చేసింది సంప్రదాయం. ఎలా ఈ దీపాన్ని దానం చేయాలి అంటే, ఒక పళ్ళెల్లో బియ్యం పోసి అందులో 5 ఉసిరికాయలను, పెచ్చతీసిన ఉసిరికాయలను 5 వృత్తాకారంలో పేర్చి వాటిపైన దీపాలు వెలిగించాలి. ఈ 5 ఉసిరికాయల మధ్యన 3 వెండి ప్రమిదలు దీపాలు వెలిగించే నిమిత్తమై ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 వెండి ప్రమిదలలో బంగారు వత్తి, పత్తి వత్తి, దూది వత్తి ఈ రెండింటిని వేసి ఆవు నెయ్యిని అందులో కరిగించి పోసి దీపాలను వెలిగించాలి. ఆ పిమ్మట పసుపు కుంకుమలతో ఈ 5 ఉసిరికాయలు, ఆ 5 వెండి ప్రమిదలు బంగారు వత్తితో కూడుకున్నవి, ఈ 8 దీపాలకు అలంకరణ చేసి పువ్వుల చేత అలంకరించి బ్రాహ్మణోత్తముని ఇంటికి రప్పించి ఆ బ్రాహ్మణునకు కాళ్ళు కడిగి
నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని చెప్పి కాళ్ళు కడిగి సంకల్పం చెప్పి కార్తీక మాసే ఆకాశ దీపదానమహం కరిష్యే అని చెప్పి దీపదానమహం కరిష్యే అనైనా చెప్పి ఆ పిమ్మట మన గోత్రనామాలు చెప్పి కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిష ఇలాంటి మంత్రాలన్నీ కూడా చెప్పి దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఇంతకు శక్తి సామర్థ్యము శక్తి లేకపోయినా యథాశక్తి మనం ఉసిరి దీపం కూడా దానంగా ఇవ్వవచ్చు. వీటన్నిటితో పాటు భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాలలో తరలి వద్దాం. ప్రత్యక్షంగా ఈ 5వ రోజున పాలు పంచుకొని యథాశక్తి ఒక దీపాన్నైనా వెలిగిద్దాం. కోటి దీపాల కాంతుల సరసన మన దీపం వెలిగించిన దీపం చేరే విధంగా గమనిద్దాం. ఒక దీపం వెలిగిద్దాం, కోటి దీపాలను వెలిగించిన పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.